Welcome back guys, my name is Minato Sensei. Today I will teach you how to do this like character modeling in your Chota mobile. See these two thumbnails character modeling. నీ కన్ఫర్మ్ ఈ క్యారెక్టర్ మోడలింగ్ అని వచ్చిందని నాకు తెలుసు. ఈరోజు నేను నోమాల్ స్కల్ 10 బ్లాక్ బెంచ్ అయితే యూజ్ చేయబోతున్నాను. ఈ రెండు యాప్లు మీకు తెలుసు. ఫుల్ వర్క్ చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకే గైస్, ఫస్ట్ అయితే మీరైతే బ్లాక్ బెంచ్ అయితే ఓపెన్ చేయాలి క్రోమ్లో. తర్వాత అక్కడ క్రియేట్ మైన్క్రాఫ్ట్ స్కిన్ అని అయితే ఉంటుంది. తర్వాత క్రియేట్ ఏ మోడల్ అని ఉంటుంది. ఆ మోడల్ క్లిక్ చేసినాక మీరైతే ఫస్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి మీ స్కిన్ని. మీ స్కిన్ ఏదైనా మీ స్కిన్ మైన్క్రాఫ్ట్ స్కిన్ ఉంటుంది, అదైతే ఇంపోర్ట్ చేసుకున్నాక మీరైతే కన్ఫర్మ్ నొక్కండి. మీకైతే మీకు క్యారెక్టర్ అయితే వస్తుంది. తర్వాత మీరు పెన్సిల్ మీద నొక్కి తర్వాత పోజ్ అయితే నొక్కండి. తర్వాత మధ్యలో ఉన్నదాన్ని నొక్కినాక అక్కడ పైన ఇలా ఉంటుంది ఒక సింబల్ లాగా, అదైతే నొక్కితే మీకైతే మీ 3D లుక్ అయితే వస్తుంది, చూడొచ్చు. ఇది మీకు ఇష్టమైన లెక్క అయితే మీరైతే పెట్టుకోవచ్చు. లేదు నాకు అంత బతుకం అనిపిస్తే మీరైతే కింద పోజులు అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు, నిల్చున్నది, ఊరికేది, కూర్చునేది పోజులు అయితే ఉంటాయి అనమాట. మీకు ఇష్టమైన పోజ్ అయితే పెట్టుకోండి. ఇప్పుడైతే నేనైతే మీకు చూపించాలి కాబట్టి ఇది అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత మీరైతే ఆ 3 డాట్స్ మీద నొక్కి ప్రాజెక్ట్ మీద నొక్కి ఆడ మీద అయితే ప్రాజెక్ట్ నేమ్ అయితే ఇవ్వాలి. నేనైతే ప్రాజెక్ట్ నేమ్ అయితే 1 అని అయితే ఇస్తున్నాను. మీరు మీకు ఇష్టమైన నేమ్ అయితే పెట్టుకొని కన్ఫర్మ్ అయితే నొక్కండి. కన్ఫర్మ్ నొక్కినాక మీరైతే మళ్ళీ 3 డాట్స్ మీద నొక్కి అక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. ఎక్స్పోర్ట్ మీద నొక్కినాక ఎక్స్పోర్ట్ GLTF మోడల్ అని ఉంటుంది చూడండి, అదైతే నొక్కి మీరైతే యానిమేషన్స్ అయితే ఆఫ్ చేయండి. తర్వాత మీరైతే కన్ఫర్మ్ నొక్కితే అదైతే మీకు సేవ్ అయితే అయిపోద్ది అనమాట. ఇదైతే జెటాచ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీ ప్రాజెక్ట్ నేమ్ పక్కన ఉన్న డాట్ వరకు అయితే తీసేసి సేవ్ అయితే కొట్టాలన్నమాట. ఫస్ట్ అయితే మీరు నోమాల్ స్కల్ అయితే ఓపెన్ చేయండి. మీకు నోమాల్ స్కల్ తెలియకపోతే నేను చెప్తాను. తర్వాత మీరు అయితే ఫస్ట్ అక్కడ ఇంపోర్ట్ అని అయితే ఉంటుంది. ఇంపోర్ట్ నొక్కినాక మీరైతే మీ ఫస్ట్ మీకు మోడల్ని అయితే ఇంపోర్ట్ అయితే చేసుకుంటే మీకైతే ఇలా అయితే ఇంపోర్ట్ ఏం క్యారెక్టర్ అయితే వచ్చేస్తుంది అనమాట. తర్వాత మీరు మళ్ళీ లైట్ పెట్టాలిగా, ఆప్షన్ చేసి లైట్ అయితే పెట్టుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఇష్టమైన ప్లేస్లో అయితే లైట్ అయితే పెట్టుకోండి. నేనైతే లైట్ అయితే పెట్టేసా. తర్వాత మీరు కావాలంటే లైట్ కలర్ అయితే మావచ్చు, వైట్, ఆరెంజ్, రెడ్ ఇట్లా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అయితే మన క్యారెక్టర్ లైటింగ్ అనమాట. నా లైటింగ్ కావాలంటే మీరు పెట్టుకోండి, మీ ఇక్కడ ఉంది. నేనైతే నా లైటింగ్ అయితే మీకు ఇస్తున్నాను. మీకు నచ్చితే ఈ లైటింగ్ పెట్టుకోవచ్చు. చూడవచ్చు, లైట్ పెట్టాకైతే ఇలా అయితే ఉంటుంది. తర్వాత మీరైతే ఫైల్ మీద అయితే నొక్కాలన్నమాట. తర్వాత కిందికి వెళ్ళి మీరైతే ట్రాన్స్ఫర్ బ్యాక్గ్రౌండ్ పెట్టి సేవ్ అయితే చేసుకోవచ్చు. చూడొచ్చు, నేనైతే ఈ మోడల్స్ అయితే చేశాను. మీకు కానీ ఈ యాప్ లింక్ అయితే కావాలి అనుకుంటే, అది కూడా మీ చోటా మొబైల్లో కావాలి అనుకుంటే ఈ వీడియోకి అయితే 15 లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి. నేనైతే కమెంట్స్లో డౌన్లోడ్ లింక్ అయితే పెడతాను అనమాట. ఓకే, ఇది ఈరోజు మన వీడియో అనమాట. ఇదైతే సెకండ్ ఎపిసోడ్. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఉంటా, బాయ్ బాయ్.